అంటే మీ అనుమానం ఇంకా ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? మీకు చంద్రబాబు ఒక ఐడియా ఉంటుంది కదా. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున యాదవ్ అరెస్ట్ చేయమంటే రేపు వచ్చి అరెస్ట్ చేసేస్తారు అంతే. ఇది బెదిరిపోయే ప్రభుత్వం. 99 టీవీలో కూర్చొని 99 టీవీ వాళ్ళు నాగార్జున యాదవ్ ఎందుకు అరెస్ట్ చేయరని అడిగితే రేపు అరెస్ట్ చేసేస్తారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇదిగో పలానా ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేయమంటే ఐఏఎస్ అరెస్ట్ చేస్తారు. భయం ఈ ప్రభుత్వానికి, భయం ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు, చాలా మంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చాలా మంది నటులు, చాలా మంది నటీమణులు, చాలా మంది సపోర్ట్ చేశారు కదా. మేము గెలిపించాం కాబట్టి మేము ఏది చెప్తే అది చేయాలని అంటారు. ఎవరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది ఎవరు లేదు. నాకు తెలిసి వర్మ గారు కూడా ఉన్నారని. వర్మ గారు కూడా ఈ మధ్య ఎందుకో అప్పుడప్పుడు కొంచెం లైన్ దాటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కంటే బాగా స్మార్ట్ అని చెప్పారంట అక్కడ 2-3 సార్లు. మిమ్మల్ని కూడా మీరు కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారనుకోవచ్చు. మీరేం నవ్వుతున్నారేం సార్? మీకేం తమాషాగా ఉందా ఏంది? జోకులు అనుకుంటున్నారా ఏంది? సరే ఓకే, మీరేదో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనిషి అది ఇది ఇది అని 2-3 సార్లు మీరేదో డిస్కషన్ లో కూడా మాట్లాడారంట. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతుంది అని. దానికి లోకేష్ బాబు గారు కూడా సీరియస్ అయ్యారంటే మీరు కూడా అరెస్ట్ అవుతారు. ఓకే, అంటే అధికార ప్రతినిధులు అన్న వాళ్ళు ఎవరైనా ఇంకా టార్గెట్ లో ఉన్నారు? అధికార ప్రతినిధులు అందరి మీద కేసులు పెట్టారు సార్. నారాయణమూర్తి గారి మీద కేసు ఉంది, నా మీద కేసు ఉంది, వెంకటరెడ్డి గారి మీద కేసు ఉంది. గతంలో అధికార ప్రతినిధులు అందరి మీద కేసులు ఉన్నాయి. ఇది సింపుల్ కదా, ఏముంది అందులో? ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ఏంటి? మీకున్న ఇన్ఫర్మేషన్? నేను ఒక విషయం చెప్తే, ఎవరి మీదన్నా కేసు లేకపోతే న్యూస్ కానీ, కేసు అయితే న్యూసే కాదు. నాగార్జున ఇప్పుడు వరకు మీకున్న ఇన్ఫర్మేషన్ ఆయన ఎక్కడ ఉన్నారని, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి తెలుసు? ఎవరికి సమాచారం తెలియజేయలేదండి ఈ రోజు వరకు. ఎవరికి సమాచారం తెలియజేయట్లేదు. ఇది నార్మల్ ప్రక్రియ సార్, నార్మల్ గా ప్రతిసారి జరుగుతుంది. నేను చెప్తున్నాను, మాకు తెలిసినంత వరకే దగ్గర 1267 కేసులు అని చెప్తున్నా. అంటే రోజుకు 2 కేసులు అంతే కదా, 18 నెలలు, రోజుకు 3 కేసులు. ఓకే, మరి రోజుకు 3 కేసులు జరుగుతున్నప్పుడు కక్ష సాధింపు అరెస్ట్ లో అంటారు, అంతేనా? అంతే సార్, ఇంకా మిగతాది ఏం చేయలేరు కదా, సమాధానం చెప్పలేరు కదా. పరకామణి హత్య కేసుకు సంబంధించి ఆ సతీష్ కుమార్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే హత్య చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు. లేదు, ప్రభుత్వం చేసిన హత్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. అందుకని ప్రభుత్వమే చేసిన హత్య అని చెప్పారని మీ దగ్గర ఆధారాలు ఏముందని వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే చేసిన హత్యని 99 టీవీ మేలో డిస్కషన్స్ చెప్పిన జనసేన వాళ్ళ దగ్గర ఏముంది ఆధారం? మీ దగ్గర ఏముంది ఆధారం? పట్టాభి గారి దగ్గర ఏముంది ఆధారం? మీరందరూ ఏ ఆధారాలతో చేశారు? మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు? మీరంటే మీరు కాదు సార్. మీ డిస్కషన్ లో అంటే ఇక్కడ 2 వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటల్ని జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ లో పెట్టారని 2 మీద కేసులు పెట్టారు. ఓకే, ఇప్పుడు 99 టీవీలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పైన అధికార ప్రతినిధి మీద, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పైన, మోడరేటర్ గా ఉన్నటువంటి వర్మ గారి పైన, టెలికాస్ట్ చేసినటువంటి 99 టీవీ పైన, చూసి నా పైన, ప్రేక్షకుల మీద కూడా పెడతారేమో. మరి అది ఎదుర్కోవడానికి సిద్ధం. ఏముంది సార్, ఈ రోజు చెప్పే కదా సార్, ప్రతిరోజు మాకు యావరేజ్ గా 4 కేసులు పెడుతున్నారు సార్. ప్రతిరోజు 4 కేసులు పెడుతున్నారు. ఓకే, సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి, హైకోర్టుకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. ఇది మాకు రెగ్యులర్ అయిపోయిందని చెప్తున్నాను సార్. రైట్, దాంట్లో భయపడేది, ఆందోళన చెందేది ఏం లేదు.